ప్రజాస్వామ్యంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు, ఆదాని వివాదం వంటి అంశాలపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్రాన్ని నిలదీశారు. ప్రజాస్వామ్యాన్ని అణిచివేసే, నాశనం చేసే వారే దాన్ని కాపాడుతామని మాట్లాడుతున్నారని విమర్శించారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తన ప్రసంగంలో రాహుల్ గాంధీ ఇటీవల లండన్లో చేసిన వ్యాఖ్యలు ప్రస్తావించడంతో ఎగువ సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు విదేశాల్లో పర్యటించినప్పుడు దేశాన్ని పేలవంగా చూపించడానికి ప్రయత్నించారని గోయల్ పేర్లు ప్రస్తావించకుండా ఆరోపించారు. దీనిపై ఖర్గే స్పందిస్తూ గోయల్ తనదైన శైలిలో ప్రసంగాన్ని సమర్పించారని చెప్పారు. ने कहा, मोदी जी ने, प्रधानमंत्री ने कहा, और प्रधानमंत्री ये कहते हैं देश की मर्यादा चले गई अगर डेमोक्रेसी और कॉन्स्टिट्यूशन पे अगर बात करते हैं किसी कॉलेज में, किसी सेमिनार में, तो आप उनको टोकते हैं और हम देशद्रोही बनते हैं। ये देशभक्त वहाँ जाकर ये बात उन्होंने कही। फिर उसके बाद साउथ कोरिया में उन्होंने कहा, साउथ कोरिया में भी यही कहा, अर्लियर पीपल वुड लैमेंट, दे वुड आस्क what sin they have committed to have been